ఓడిపోనివ్వడు. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసత్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోనా. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండములో ఎత్తివేసిన సింహాల నోటికి అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుటే మృత్యువేయడులచున. కృంగిపోకుమా అగ్నిలో నిల్చెను నీకై నాగేల శ్రమలంటూ కృంగిపోకుమా. వేరు చూడు యేసుని అగ్నిలో నిల్చెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. అందరూ కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులు చేరువైనప్పుడు ఎంతగా శ్రమపడిన ఫలితం లేని స్థితిలో అనుకున్నవన్నీ దూరమైపోయినటువంటి పరిస్థితిలో నిరీక్షణతో మంచి రోజులు వస్తాయని ఎదురు చూడవలసినటువంటి ఆ యొక్క విశ్వాసం పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయలే నిరీక్షణే లేకున్నా. మారగీతల రాతని దిగులు పడకుమా. మధురముగా మార్చును నీకై. మారగీతల రాతని దిగులు పడకుమా. మధురముగా మార్చును నీకై. తన సమృద్ధిని తృప్తిపరచును. తన సమృద్ధితో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఒంటరి పోరాటం
మనం విస్మరించినప్పుడు, దేవుని ద్వారా పొందిన పిలుపు భారమైనప్పుడు, ఆత్మీయులందరూ అవమానిస్తున్న స్థితిలో, నమ్మదగిన వారు లేని నిరాశ స్థితిలో పిలిచిన దేవుడు వీడు మరచుదా? ఎస్. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన, మరలిపోతున్నా న్యాయాధిపతియే నాయకుల నిలుపును, పిలిచిన పిలుపే న్యాయాధిపతియే నాయకుడిగా నిలుపును, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవుగా, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవుగా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలయంలో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడుచునా, అసాధ్యములను దాటించిన నాథుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. మంచిది. ప్రైజ్ గాడ్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఎవరు స్వరం ఎత్తులేరు పాపం. ఈరోజు పరిశుద్ధ దినము. పునరుద్ధాన దినము. దేవుని సన్నిధిలో దేవుణ్ణి గణపరచుటకు, ఆయనకిష్టమైన పాత్రలుగా మనల్ని చేసుకొని ఆయన సన్నిధానములో దేవుని వాక్యము చేత మనల్ని ఆదరించి మన దైనందిన జీవితంలో మనం పొందుతున్నటువంటి శ్రమలను, బాధలను, సమస్యలను, అనానుకూల పరిస్థితులను దేవుని సన్నిధిలో చెప్పుకొనుటకు, ఆ మాదిరిగా చేసిన కార్యములను ప్రచురపరచుటకు దేవుడిచ్చిన గొప్ప సమయం ఈ దినం. మంచిది. చదవబడినటువంటి 61వ కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా చదివాము. 60వ కీర్తన గడిచిన వారము చదివాము, కానీ వివరణలోనికి వెళ్ళలేకపోయాము. కారణం ఏమైందనగా, ఎందుకు మనము గడిచిన వారము 60వ కీర్తన వివరణలోనికి వెళ్ళలేదమ్మా?
గడిచిన వారము ఇదే పరిశుద్ధ దినమున కుమార్తెల దినోత్సవము అనేటువంటి ప్రత్యేక దినము జరిగినందువలన ఆ దినమున డాటర్స్ డే అనేటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి కుమార్తెల యొక్క దినోత్సవపు వర్తమానాన్ని మనము నేర్చుకొని ఉన్నాము గనుక 60వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసినప్పుడు మొదటి మాటను మనము గమనిస్తే, దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. స్తోత్రం స్తోత్రం. స్వరమెత్తండమ్మా. ఆస్తులేం పోవు, అరిగిపోరు, అంతకన్నా కరిగిపోరు. వండి పెట్టుకొచ్చిన భోజనాలు, తినొచ్చిన ఆహారము అరిగి పోదు, ఉంటుంది, కొంచెం టైం ఉంటుంది. ఒకసారి సంతోషంగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం. స్వరం ఎత్తండి, చక్కగా స్వరం ఎత్తండి. ఈ మాటను మనం గమనించినప్పుడు, మనము పైన గమనిస్తే పుట్నోట్లో రాయబడిన మొదటి మాటను చూస్తే, దావీదు అర్నమాహారాయి మీలతోనూ ఆరామోజా బాయియులతోనూ యుద్ధం చేయగా యోవాబు ఉప్పు పల్లములో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రాసినటువంటి అధ్యాయము ఈ కీర్తన అని రాయబడింది. ఇక్కడ ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటంటే, దేశము రాజ్యము విడుదల కోసం చేసిన ప్రార్థన. ఒక దేశాన్ని సంపాదించడానికి, ఒక రాజ్యాన్ని సంపాదించడానికి యుద్ధం జరిగిన సందర్భములో ఆ యుద్ధమునకు ఓడిపోవటానికి, విజయాన్ని పొందుకోలేకపోవటానికి గల కారణాన్ని కీర్తనకారుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ, ఉపదేశిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనిస్తే, దేవా మమ్ము విడనాడి ఉన్నావు, నీవు కోపపడితివి. స్తోత్రం. దేవుడు కోపపడతాడు. దేవుడు కోపపడ్డు అనుకోమాకండి. ఆయన చాలా శాంతిపరుడు, చాలా కరుణామయుడు, చాలా దయామయుడు అని మనము ఆ యొక్క యేసు ప్రభు యొక్క జననము క్రిస్మస్ దినాల్లో వేసే ఆ యొక్క కరుణామయుడు సినిమాను ఆధారం చేసుకొని ఆయన ఎంతవరకు కరుణామయుడు అనే ఒకవైపే చూస్తున్నారు. రెండో వైపు కూడా చూడాలి. లేఖనాల్లోకి వెళ్ళి రెండో వైపు ఆయన కోపం వచ్చిన సందర్భం ఒక్కటే మనం లేఖనాలు చూస్తాం. ఎక్కడా? దేవుని ఆలయమును పాడు చేసి వ్యాపార గృహముగా మార్చిన సమయములో ఆయనకు వచ్చిన కోపం. ఇంకా ఆయా సందర్భాల్లో దేవుని పిల్లలైన వారు ఆయన మాటను విననులని వారుగా ఉన్నప్పుడు కూడా ఆయనకు వచ్చిన కోపాన్ని మనము చూడగలుగుతాం. ఇక్కడ కూడా దావీదు గారు రాస్తున్నారు, అక్కడ యుద్ధం జరిగినటువంటి సమయంలో ఆ యుద్ధంలో ఎందుకు విజయాన్ని పొందుకోలేకపోయాము అనంటే, దేవుని పిల్లలైన వారు ఆయన సంతృప్తి పరచక, ఆయన చిత్త ప్రకారము చేయకపోవటం వలన, ఆయన యొక్క దైవిక సహాయాన్ని కోరుకోకపోవటం వలన, ఆయన కాపుదలను కోరుకోకపోవటం వలన బాధల పాలై యుద్ధములో ఓడిపోయారని భక్తుడు ఆ ఉపదేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఒక విషయంలో మనం విజయాన్ని పొందుకోలేకపోయాము అంటే దాని కారణము లేఖనం ఏమంటుందంటే, ఆయన్ను సంతృప్తి పరచక, ఆయన చిత్తాన్ని మనము ఎరుగక, ఆయన కాపుదలకు మనము సమీపముగా లేని సమయంలో ఇలాంటి అనానుకూల పరిస్థితులు మనకు ఎదురవుతాయి.
అన్నది ఈ యొక్క అధ్యాయం యొక్క ఉద్దేశం. దాన్ని బట్టే కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు, దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి. పిల్లలు గమనించాలి, దేవునికి కూడా కోపం వస్తుంది. ఆయన శాంతిపరుడు, నీతిపరుడు, న్యాయపరుడు, యథార్థవంతుడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కోల్పోయి దేవుణ్ణి సంతృప్తి పరచలేని స్థితిలో ఉన్నప్పుడు దేవునికి కోపం వస్తుంది. సామాన్య మనుషులకు మనకి ఎంత కోపం వస్తుందో, వంట వండుతూ వండుతూ టక్కాని గ్యాస్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది మీ పరిస్థితి? మీ అమ్మగారు అయితే 30 మెట్లు పైకెక్కి 20 మెట్లు కిందికి దిగు, పొర్రపాటున గ్యాసు, ఏంటి గ్యాస్ అయిపోయింది ఇక వంటలేదు ఏమండి? కావలసి అయిపోద్దా? అయిపోయినాక తెచ్చుకునే ఓపిక ఉండాలనా? ఉండదు. స్త్రీలే కాదు, పురుషులే కాదు, ప్రతి మనుష్యుడు కూడా తన యొక్క అవసరము తను కోరుకున్న సమయంలో జరగకపోతే కోప్పడిపోతా ఉంటాం. అదేదైనా కావచ్చు. సమస్తాన్ని సమకూర్చి ఏదీ కొదువ కాకుండా నువ్వు అడగక ముందే నీ అక్కరల్ని ఎరిగి నీ అవసరతలు తీర్చున్న దేవునికి కోపం రాదంటారా? ఏమా రాదంటారా? రావడం న్యాయమే కదా. అందుని బట్టి ఆయనకు కోపము తెప్పిస్తున్న విధానాన్ని బట్టి మేము యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధములతో అరంనహరయులతోనూ అరెమోజాబాయిలతోనూ యుద్ధము చేసి ఓడిపోయే పరిస్థితికి వచ్చాము. ఓటమి ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఆయన వివరించుకొస్తున్నాడు. ఎవరు? దావీదు గారు. మేము యుద్ధానికి వెళ్ళామయ్యా, యుద్ధంలో విజయాన్ని పొందలేకపోయామంటే మా మీద నీకు కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చిందంటే మా ఆధ్యాత్మిక స్థితి మీకు ఇష్టంగా లేదు, మా దైవిక ఆరాధన మీరు నచ్చినట్లుగా మేము చేయట్లేదు. జాగ్రత్తగా ప్రియులారా మనం గమనించాలి. మన క్రమము, మన యొక్క దైవిక స్థితి, అంత మాత్రమే కాకుండా దేవుని సహాయాన్ని కోరుకునే విధానము, దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. నేడు దిన మన కాస్టర్నోళ్ళు కూటం పెట్టుకున్నారు. ఏందయ్యా ఎందుకనంటే ప్రవీణ్ చెప్పాడు, సార్ మేము పనులకు వెళుతున్నాము గనుక మాకు దేవుని సహాయం అవసరము. ఆ వారంలో పెద్దన్న వాళ్ళు పెట్టుకున్నారు. ఏంటంటే మేము పనులు ప్రారంభించుకుంటున్నాం గనుక దేవుని సహాయం మాకు అవసరము. ఆ మాదిరిగా దేవుని సహాయాన్ని కోరాలి. దేవుని సహాయాన్ని, కాపుదలను ఎప్పుడైతే మనం కోరకపోతామో దేవునికి మనుషులపై కోపం వచ్చే అవకాశము ఉన్నది. దాన్ని బట్టే కీర్తనకారుడు, దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి. ఎస్, ప్రతి తండ్రి తన బిడ్డలపై కోప్పడుతూ ఉంటాడు. కోప్పడతాడండి, కోప్పడతాడు. యజమానుడు ఎప్పుడు కోప్పడతాడు. భార్య భర్తల్లో భర్త యజమానుడు కోప్పడతాడు. కుటుంబానికి యజమానుడు తండ్రి కోప్పడతాడు. బిడ్డలు ఆ యొక్క కోపమునకు విధేయత చూపించేవారుగా ఉండాలి. దేవుడు కోపపడినప్పుడు విధేయత చూపే విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా ఉండాలి. అందుని బట్టి ఆ రెండవ మాటలు అంటాడు, మమ్ము మరలా బాగు చేయము. నువ్వు కోపడ్డావు, నీ కోపాన్ని మేము ఒప్పుకుంటున్నాము, మాలో ఉన్న లోపాన్ని సరిచేసుకుంటున్నాము. మా దైనందిన జీవితంలో, ఆధ్యాత్మిక స్థితిలో, లోకానుసారమైన స్థితిలో లోకం వైపు పడిపోయి నిన్ను మరిచిపోయామేమో, నీకు ప్రార్థించకుండానే, ధ్యానించకుండానే, నిన్ను అడగకుండానే మా అవసరాల అక్కర్లు మిమ్మల్ని దాటి ముందుకెళ్ళామేమో. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరలా బాగు చేయి. పిల్లారా గమనించినట్లయితే కోపపడేవాడు ఆయనే, బాగు చేసేవాడు కూడా ఆయనే. ఓ గాడ్, యూ హ్యావ్ రిజెక్టెడ్ us, బ్రోకెన్ అవర్ డిఫెన్సెస్,
యు హ్యావ్ బీన్ యాంగ్రీ, ఓ రిస్టోర్ us. కోపపడేవాడు ఆయనే, ప్రేమించేవాడు ఆయనే, మరలా బాగు చేసేవాడు ఆయనే. అందుకే అంటున్నాడు, గాయము చేయువాడను మరలా గాయము కట్టువాడను నేనే. ఆయన గాయాలు చేసేవాడు, మరలా ఆ గాయాన్ని మాన్పేవాడు. గాయము చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని మొదట మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన దైనందిన జీవితంలో అనేక అనానుకూల పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నప్పుడు, బాధల్లోనూ శోధనలోనూ పరిస్థితులు మనల్ని వెంటాడుతున్న పరిస్థితుల్లో మనము ఎందుకు ఈ స్థితి కలిగింది అని దేవుణ్ణి మనము అడగాలి. కొన్ని పరిస్థితుల్లో ఎందుకు దేవుడు మనల్ని ఇలా ఉంచాడు, ఈ స్థితికి కారణం ఏంటి అని మనము దేవుణ్ణి అడిగే విధానంలోనికి వెళ్ళాలి. ఆయనలో భయభక్తులను పునరుద్ధరించుకోవాలి, సత్యానికి మనల్ని ప్రతిష్ఠించుకోవాలి, నూతన ఒడంబడికలోనికి రావాలి. మనము మన పాపం మూలంగా దేవుని ఆత్మను పరితాపం చెందించడం వలన, చుట్టూ ఉన్న మన సమాజాన్ని అనుసరించడం వలన, మనలో ఉన్న గర్వం వలన, మరి బైబిల్ యొక్క సత్య సిద్ధాంతాలను నీతిని విడిచిపెట్టడం వలన మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో అనానుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రైజ్ గాడ్, స్తోత్రం. ఆ సమయంలో మరలా మనం ఆయన అడగాలి, అయ్యా నీవు నన్ను విడిచిపెట్టావు, నా దైనందిన స్థితి ఈ రీతిగా ఉంది కనుక మరలా నీవే బాగు చేయి. పిల్లలు అడగాలి. మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన అడగాలి, బాగులేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన అడగాలి, ఆధ్యాత్మిక స్థితిలో మనము వెనకబడినప్పుడు ఆయన అడగాలి. అడిగే అనుభవాన్ని ఆయన మన నుంచి కోరుతున్నాడు. నీవు అడగగలిగావా? నీవు అడిగే విధానంలో ఉన్నావా? ఆ రోజు దావీదు గారు యుద్ధములో ఓడిపోయినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా యుద్ధానికి వెళ్ళాను, ఓటమి జరిగింది, కారణమేమి ఎందని నా మనస్సును, నా యొక్క హృదయమును నేను పరిశీలించుకున్నప్పుడు నేను నీకు అయిష్టమైన విధానములో ఉన్నానేమో, నీకు ఇష్టం లేని కార్యాలను నేను చేశానేమో, నీకు సంతృప్తికరమైనటువంటి దైనందిన ఆధ్యాత్మిక ఆ దైవ చిత్తమునకు నేను లోబడలేకున్నానేమో అని పరిశీలించుకున్న విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క రెండవ మాటను మనం గమనిస్తే, నీ దేశమును కంపింపజేసి ఉన్నావు, దాన్ని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. ఎక్కడైతే చెడిపోయిందో, ఎక్కడైతే దేశములో అనానుకూల పరిస్థితి వచ్చిందో, ఎక్కడైతే దేశము కంపింపబడిందో, ఎక్కడైతే దేశము బద్దలై వణుకుచూ ఉన్నదో. నిన్నటి దినమున ఒక వీడియో వచ్చింది. లెబనోన్ అనే దేశము ఒక్క మారిగా, మరి అది శత్రువుల దాడి, మరి ఏ దాడి అయితే నేనైతే చెప్పలేను, మనం చూడలేదు కనుక ఒక వీడియో ఆధారంగా చూస్తే బిల్డింగ్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఆ దేశము నేలమట్టమైపోయింది ఒక్క మారిగా. నిన్న మొన్న గమనిస్తే నేపాల్లో వర్షాలు, విపరీతమైన వరదలు. ఎటువంటి వరదలంటే ఇల్లు ఆ మాదిరిగా నీళ్ళల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి వరదలు చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చైనా, అమెరికా ఇటువంటి పెద్ద పెద్ద దేశాల్లో అనేకమైనటువంటి అనానుకూల పరిస్థితులను చూస్తున్నాం. నా ప్రియులారా, ఇప్పుడైనా మనము జాగ్రత్త పడాలి. దేవుని యొక్క రాకడకు ముంగుర్తులుగా ఇవి కనపడుతున్నాయి. ఆయన రాకడ సమీపం అవుతుందనేటువంటిది ఇదొక సూచన అని లేఖనాల్లో చెప్పాడు. మనము ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు వీటన్నిటిని వివరిస్తాం. అప్పుడు దాకా వెళ్తామో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ ఏ విధము చేతనైనను లేఖనాలను మనం పరిశీలించినప్పుడు
దేవుని యొక్క రాకడకు ముంగుర్తులు కనిపిస్తున్నాయి. దేశంపై, రాజ్యంపై అనేకమైనటువంటి తిరుగుబాటులు కనిపిస్తున్నాయి. ఆయన యొక్క రాజ్యం ఈ భూమి మీదకి రాబోతుందనేటువంటి గుర్తులు కనపడుతున్నాయి. ఆయన ఈ భూమి మీదకి వచ్చేటువంటి పరిస్థితుల్లో దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యములు, అనేకమైనటువంటి వరదల చేతను, గాలుల చేతను కొన్ని దేశాలు, పట్టణాలు కూలిపోవడము, అనేక భయంకరమైన రోగాలు, అనేకమైంది ప్రజలు కొన్ని లక్షల కొలదిగా మరి మరణాలు చూసాం కదండి. మరణాలు చూసాం. కరోనా అనబడేటటువంటి వ్యాధితో కొన్ని లక్షల కొలది, కోట్ల కొలది ప్రజలు మరి మరణించడమే కాకుండా నిరశ్రయులయ్యారు. ఇటువంటి అనేక పరిస్థితులను మనం దేశంలో చూస్తున్నప్పటికీ మన జీవితాల్లో మార్పు లేని విధానాన్ని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి. యు ఆర్ యాంగ్రీ. ఆయన కోపపడి ఉన్నాడు. దేవునికి కోపం ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? కుటుంబంలో శోధనలు, సంఘములో శోధనలు, గ్రామములో శోధనలు, దేశంలో అనానుకూల పరిస్థితులు, కారణము దేవునికి అయిష్టమైన కార్యములు ప్రజలలో వెక్కుళ్ళుతున్న విధానాన్ని బట్టి దేవునికి కోపం వస్తుందని లేఖనాధారంగా మనం చూస్తున్నాం. నీవు నేను మనముగా మన మాటలతో చెప్తే సరిపోదు గాని దేవునికి కోపం రావడానికి కారణములు ఏమైనాయో. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి, సత్యము నిమిత్తము ఎట్టుపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. సత్యములో నిలబడాలి. లేదా అలా నిలబలేని స్థితిలో ఎలా ఉంటామంటే, ఒక మద్యము, మందు తాగిన వ్యక్తి ఏ రీతిగా తూలుతూ ఉంటాడో మన ఆధ్యాత్మిక జీవితము ఆ రీతిగా తూలుతూ ఉంటుందట. ఎప్పుడండి దేవుని ఎడల భయభక్తులు లేని స్థితిలో మనం ఉంటే, ఒక మద్యము తాగిన వ్యక్తి యొక్క స్థితి ఏ రీతిగా ఉంటుందో మన ఆధ్యాత్మిక స్థితి ఆ రీతిగా ఉంటుందట. కనుక నా ప్రియ దేవుని విడ్లారా, వాక్యం చాలా చక్కగా సెలవిస్తుంది. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము. ప్రైజ్ గాడ్, స్తోత్రము. ధ్వజము అనగా స్తంభము, ఒక ధ్వజము. సత్యములో, నీతిలో, న్యాయములో ఎత్తబడిన వారుగా ఉండాలి. అట్లా ఎత్తి పట్టుటకై నీలో ఉండవలసినటువంటి భయభక్తులను గూర్చి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆ భయభక్తిని నువ్వు కనపరిచినట్లయితే నీ ఒక స్తంభముగా ఉంటావు, నీ ఒక మూల కంబముగా ఉంటావు. నగరకు చెక్కిన మూల కంబములు ఏ రీతిగా ఉన్నాయో నీ ఆత్మీయ జీవితమును బట్టి, దేవుని ఎడల నీకున్న విశ్వాసమును బట్టి, భయభక్తిని బట్టి నీ ఒక ధ్వజముగా ఉంటావు. ఎంత చక్కగా కీర్తనకారుడు వివరిస్తూ వస్తున్నాడు. ప్రియులారా, ఆ మాటను మనం చూసినప్పుడు 5వ మాట అంటుంది, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. స్తోత్రం. ప్రియులారా, మాటను మనం గమనించినప్పుడు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు, కీర్తనకారుడు ఉపదేశిస్తున్నాడు. అయ్యా, నీ ప్రియులు మరి ఆ రీతిగా విమోచింపబడినట్లు, that your beloved one may be delivered, give salvation by your right hand and answer us. ఏమండి, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతనను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. దేవుడు తన కుడి చేతితో మనల్ని రక్షించి తన ఉత్తరం ఇవ్వాలి. ఉత్తరం ఇచ్చి సమాధానం. ఉత్తరం ఇవ్వడం అంటే మనకు లెటర్ రాస్తాడా? మన పరిస్థితులకు సమాధానాన్ని ఇవ్వటం, మన ఆధ్యాత్మిక స్థితికి సమాధానం ఇవ్వటం. ఎక్కడైతే తప్పిపోయామో, ఎక్కడైతే తొట్టిల్లామో అక్కడ నీవు సరిచేయబడటం అనేటువంటి ఉత్తరమును పొందుకుంటాం. ఆ మాదిరిగానే అక్కడ మనం చూసినప్పుడు
6వ వాక్యం అంటుంది, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చిన్నాడు. నేను ప్రహర్షించదును, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కల్పించెదను. గిలాదు నాది, మనష్షె నాది, ఎఫ్రాయిము నాకు శిరాస్త్రము, యూదా నా రాజదండము. ఎంత చక్కని మాటలను కీర్తనకారుడు మరి మనకు తెలియజేస్తున్నాడు. మరి అక్కడ అంటున్నాడు, అదిగో సత్యము నిమిత్తము ఎత్తబడినప్పుడు నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమై ఉంటావు, ఒక స్తంభముగా ఉన్నావని కీర్తనకారుడు తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనకు తెలియజేస్తున్నాడు. ఆ మాదిరిగా మనము 10వ మాటను చూసినట్లయితే, దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా. స్తోత్రం. ఏమండి, జాగ్రత్తగా ఆలకించాలి. నువ్వు ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నావా, యుద్ధానికి వెళుతున్నావా, వివాహానికి వెళుతున్నావా, ఒక మంచి కార్యముకి వెళుతున్నావా, అనానుకూల పరిస్థితిని అనుకూలపరుచుకోవడానికి వెళుతున్నావా? అయితే ఇదిగో ఇక్కడ అడుగుతున్నాడు భక్తుడు, దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా, దేవా మేము బయటికి వెళుతున్నప్పుడు మా సేనలతో కూడా నీవు బయలుదేరి రావాలి. ఎప్పుడైతే యుద్ధములో ఓడి ఉన్నాడో కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా మేము యుద్ధానికి బయలుదేరాము, మా సేనలతో బయలుదేరాము, కానీ నీవు మా వెంట రాలేదు కనుక మేము యుద్ధంలో జయాన్ని పొందుకోలేకపోయాము. ఈనాడు ఆత్మీయ జీవితంలో, కుటుంబ పరిస్థితుల్లో, దైనందిన జీవితాల్లో మనకు కొనిచ్చినటువంటి అనేక ఒడుదుడులకి మనం అడగాలి, అయ్యా నువ్వు నా వెంట రాలేదేమో, నా కుటుంబంలో లేవేమో, నా హృదయంలో లేవేమో, నా గ్రామంలో లేవేమో, నా సంఘములో లేవేమో. ఆ విధానాన్ని బట్టి నా గ్రామం వెనుకబడిపోయింది, నా కుటుంబం వెనుకబడిపోయింది, నా ఆత్మీయ స్థితి వెనుకబడిపోయింది. కీర్తనకారుడు నానా చక్కగా అంటున్నాడమ్మా, దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మానేశావు. కారణం, మేము ఆ యుద్ధానికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు, మా ఆధ్యాత్మిక స్థితి నీకు నచ్చలేదు, మా ప్రవర్తనలో సరైన విధానములో మేము నడుచుకొనట్లేదు. ఈనాడు ప్రియులారా పరీక్షించుకోవాలి, మన ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉంది. దేవునికి ఇష్టమైన విధానములో మన ప్రార్థనా జీవితం నడుస్తుందా? నువ్వెక్కడికి వెళుతున్నా, నేను ఎక్కడికి వెళుతున్నా, మనం ఎక్కడికి వెళుతున్నా ఆయన సేనలు మన వెంట వస్తాయట. స్తోత్రం. ఎప్పుడు వస్తాయంటే ఆయన్ని మనము పిలిచినప్పుడు, ఆయన్ని మనము అడిగినప్పుడు, మనసారా హృదయపూర్వకంగా, అయ్యా ఇదిగో నేను ఫలానా పని ప్రారంభిస్తున్నాను, నీ సేనలు నా వెంట పంపు, ఇదిగో ఫలానా మార్గమునకు నేను వెళుతున్నాను, నీ సేనలు నా వెంట రావాలని ఎప్పుడైతే నేను మనం అడగగలుగుతామో ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటాము. స్తోత్రం, స్తోత్రం. ప్రియులారా, అటువంటి విజయాన్ని పొందుకోవడానికి కీర్తనకారుడైనటువంటి దావీదు గారు దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. అందుకే ఆ చివరి మాటలు కూడా 11వ వాక్యంలో అంటాడు, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయము. ఏమండి, మనం ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడ అపజయం పొందినా విజయోత్సవంలో మనము ఊరేగించాలంటే మనుషుల సహాయము వ్యర్థం. నువ్వు మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నావా? అది వ్యర్థం. నువ్వు ఏ స్థలంకి వెళుతున్నా, ఏ పని ప్రారంభించినా, ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా మనుషుల సహాయము వ్యర్థము. కీర్తనకారుడు చక్కగా దేవుని సహాయమును పొందుకున్నవాడుగా ఉన్నాడు. అందుని బట్టి ఆయన తన మాటలో చక్కగా చెప్తున్నాడు, శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయము. అపవాది శోధనలు, అంధకార సంబంధమైనటువంటి కార్యములు, కుటుంబంలో అనానుకూల పరిస్థితులు, కుటుంబంలో సమాధానము లేకపోవటం, కుటుంబంలో సంతోషము లేకపోవటం, భార్య భర్తల మధ్య సమాధానము లేకపోవటం, అన్నదమ్ముల మధ్య సమాధానము లేకపోవటం, అనేకమైనటువంటి అనానుకూల స్థితులకు ఏంటి కారణమంటే ఆయన తన సేనలతో నీ కుటుంబంలో లేడు.
తన సేనలతో నీ యొక్క గ్రామంలో లేడు, తన సేనలతో నీ సంఘంలో లేడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు మోకరిస్తున్నప్పుడు, నువ్వు కన్నీరు విడుస్తున్నప్పుడు ఆయన తన సేనలతో నిన్ను నన్ను మనల్ని వెంబడిస్తున్ననే విషయాన్ని మనము తెలుసుకోవాలి ప్రియులరా. ఇదిగో కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు, బోధిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు, తన అనుభవాన్ని చెప్తున్నాడు, కోల్పోయినది చెప్తున్నాడు, పొందుకోబోతున్నది కూడా చెప్తూ ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఎందువలన నువ్వు పడిపోయావో దాన్ని నువ్వు ఎరిగిన వాడవుగా, ఎరిగిన దానిగా ఉండాలి. మనుషుల సహాయము వ్యర్థం. మనుషుల సహాయము వ్యర్థమండి. అది ఎంతవరకు అంటే కొంతవరకే. కనుకనే ఆయన ఆ విషయాన్ని ఎరిగాడు. గనుకనే శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయము. అందును బట్టి మొదటి మాటలన్నాడు, దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి. మొదట ఏమి కోల్పోయాడో తెలుసుకున్నాడు, చివరిగా ఎక్కడ పొందుకోవాలో ఎరిగి ఉన్నాడు. స్తోత్రం. ప్రియులారా, గమనించినప్పుడు మొదట దేవుడు ఎందుకు చెదరగొట్టినాడు, దేవుని యొక్క సహాయాన్ని ఎక్కడ కోల్పోయాడో ఎరిగాడు. అందుకే 11వ వాక్యములకు వచ్చేసరికి శత్రువును జయించుటకు మాకు సహాయము దాయిచ్చు. అంధకార సంబంధమైనటువంటి కార్యాలు. శత్రువు అనేటువంటి వాడు ఎక్కడో ఉండడండి, కుటుంబంలోనే ఉంటారు, మీతోనే ఉంటారు, మీలోనే ఉంటారు. భార్య ఆధ్యాత్మిక జీవితాన్ని చెదరగొట్టు భర్త ఒక శత్రువు. తల్లిదండ్రుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చెదరగొట్టు బిడ్డలు ఒక శత్రువు. శత్రువు అనేవాడు ప్రత్యేకంగా మనం ఇంట్లోకి తేక్కర్లేదు, మనతోనే ఉంటారు. ప్రార్థనకి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, ఆధ్యాత్మికంగా ఆత్మీయముగా బలపడాలని ఎప్పుడైతే నువ్వు సిద్ధపడుతుంటావో, నీ భర్త ద్వారా శోధన, నీ భార్య ద్వారా శోధన, నీ బిడ్డల ద్వారా శోధన, నీ రక్త సంబంధాల ద్వారా శోధన. నువ్వు బయలుదేరే సమయానికి శత్రువు వంటి బంధువు వస్తాడు. ప్రైజ్ గాడ్, స్తోత్రం. ఎవరండి? శత్రువు వంటి బంధువు. ఆ బంధువును చూడగానే నువ్వేమైపోతావు? ప్రార్థన బైబిల్ పట్టుకొని బయటకు వచ్చినాక కూడా గడగడగడగడగా తలుపు తీసి ఆ బైబిల్ గుట్లు ఇసేసి ఇంకా రా అక్క, రా బావా, రా మామ అయిపోయాయి. ఏం పోయింది ఇప్పుడు? ఆత్మస్థితి పోయింది. శత్రువు అనేవాడు ఆ రీతిగా నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ జీవితంలో ప్రవేశించాడు. శత్రువులు ఎక్కడో లేరండి, మనలోనే ఉంటారు. బైబిల్ పట్టుకొని ప్రార్థనకు నువ్వు బయలుదేరావు, స్నేహితుడు వచ్చాడు, పోయినవు లేవయా ఈరోజు ప్రార్థనకు, సరదాగా తిరిగి వద్దాము. శత్రువు. ఈరోజు ఏం పోదాం లేదు, నా రేపు పోవచ్చు, కానీ ప్రతి వారం పోయే ప్రార్థనే. శత్రువు. ఆ శత్రువును జయించుటకు నీకు కావలసినటువంటి సహాయము దేవుడి నుంచి పొందుకుంటావు. దావీదు గారు కోరారు, రాజ్యాలను జయించుటకు కావలసిన శక్తి. ఈరోజు నీవు నేను కోవలసింది మనతో ఉన్న శత్రువును జయించుటకు కావలసిన శక్తి. స్తోత్రం. మనతో ఉన్నటువంటి అపవాది సంబంధమైన శత్రువును జయించుటకు కావలసిన శక్తి. ఆధ్యాత్మిక స్థితిలో పడిపోవడానికి మనల్ని శోధిస్తున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి శత్రువును జయించుటకు కావలసిన శక్తి కీర్తనకారుడు పొందాడు. శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయి. చివరి మాటలు అంటున్నాడు, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించడము, మా శత్రువును అణగదొక్కువాడు ఆయనే. స్తోత్రం. దేవుని వలన మనము గొప్ప కార్యములను చూస్తాం. దేవుని వలన మనము గొప్ప కార్యములను మన కుటుంబాల్లో చేయగలుగుతాము, చూడగలుగుతాము, పొందగలుగుతాము. అపవాదైనటువంటి శత్రువును అణగదొక్కేవాడు ఆయనే. నరులు ఏమీ చేయలేరు. అందుకే ఆయన చక్కగా అన్నాడు, మనుషుల సహాయము వ్యర్థం. ఏదైనా ఆయనే చేయాలి. ఆయన విరగొట్టువాడు, కట్టువాడు, గాయము చేయువాడు, మాన్పువాడు, శత్రు సమూహమును లేవనెత్తువాడు, పడద్రోయివాడు. గనుక నా ప్రియ దేవుని శ్రమ కీర్తనకారుని యొక్క ఉపదేశమును
ఆలకించే వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనపై కోపం వస్తుందో మన వెళ్ళు స్థలములకు ఆయన మన వెంట రాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా సేనలతో యుద్ధమునకు బయలుదేరాను, నీవు కోపపడినావు గనుక నీవు నాతో యుద్ధముకు రాలేదు. ఎస్, ఆయన కోపపడినాడు గనుకనే సైన్యముతో వెళ్ళినప్పటికీ యుద్ధమును జయించలేకపోయాడు. ఆయన తోడుగా ఉన్నాడు గనుకనే ఒక్కడుగా గొల్లియాతును కొట్టగలిగాడు. సైన్యములు గొల్లియాతును చూసి భయపడుతున్న సమయంలో దావీదుకు తోడుగా దేవుడు ఉన్నాడు గనుక గొల్లియాతును చంపగలిగాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మనకున్న బలము బలగములేం చేయదు. దేవుని యొక్క చిత్తం ఏమైందో అదే మనకు ధైర్యాన్ని ఇస్తుంది, అదే మనకు ఆదరణ ఇస్తుంది, అదే మనల్ని నడిపిస్తుంది. అట్టి కృపలో దేవుడు మనందరినీ నడిపించి ఆత్మీయ జీవితంలో ఎత్తపెట్టబడుదురుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినా ఈ వాక్కులను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము. అయ్యా, మేము ఎక్కడ పడిపోయి ఉన్నామో, ఎందుకు పడిపోతూ ఉన్నామో, ఎందుకు మీరు మా వెంట రాలేకపోతున్నారో కీర్తనకారుని యొక్క అనుభవాన్ని మేము వింటూ ఉన్నాము. నాయనా, తన యుద్ధమునకు బయలుదేరినప్పుడు మీ సహాయమును కోరలేదు గనుక మీ సేనలు మీరు తన వెంట వెళ్ళలేదు అని కీర్తనకారుని యొక్క అనుభవాన్ని మేము విన్నాము. అవును దేవా, ఈనాడు మా యొక్క కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో మిమ్మల్ని వెంబడిస్తున్నప్పటికీ మీ సహాయము కోరని నాయనా, మీకు అయిష్టమైనటువంటి కార్యముల చేత ఆధ్యాత్మిక స్థితిలో, ఆత్మకు కావలసినటువంటి సంరక్షణ ఇయ్యలేని స్థితిలో పడిపోయి ఉన్నారు గనుక మీ సేనలతో పాటు మీరు వచ్చి మా గ్రామాలను దర్శించలేకపోతున్నారు. మా ఆధ్యాత్మిక స్థితిలో మీకు ఇష్టమైనటువంటి ఆరాధనలు మేము చేయలేకపోతున్నాము గనుక మా సేనలు మీ వెంట రాలేకపోతున్నాయి. నైనా, మీరు మా వైపు చూడలేకపోతున్నారు, మమ్మల్ని మీరు విడనాడి ఉన్నారు. కారణము మీరు మాపై కోపపడి ఉన్నారని లేఖనాల ద్వారా మేము వింటున్నాం. నాయన, మా దైనందిన జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడైతే పడిపోయి ఉన్నారో, ఎక్కడైతే మీకు కోపము కలిగే కార్యాలు కలిగి ఉన్నారో, యేసు నామములో అవన్నీ విరగగొట్టబడును గాక. నాయన, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, గ్రామంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆధ్యాత్మికముగా ఎక్కడైతే పడిపోయి ఉన్నారో వారిని నీ గాయపడిన హస్తం చేత తాకి లేవనెత్తండి. నాయన, ఏ స్థితిలో ఎవరు ఏ ప్రాంతంలో పడిపోయి ఉన్నారో నాయన, అటు వారిని నాయన మనుషుల సహాయము వ్యర్థము అని మీరు సెలవిచ్చిన రీతిగా మీ దయ, మీ కాపుదల, మీ కరుణ, మీ కృప చేత ప్రభువా పడిపోయిన ప్రతి బిడ్డ లేవనెత్తబడును గాక. అనానుకూల స్థితిలో, ఆధ్యాత్మిక పరిస్థితిలో మీకు దూరమైన బిడ్డలు నాయన మీ దయను పొందుకొని వారి యొక్క జీవితంలో నూతనమైన కార్యములు విస్తారముగా జరిగించుదురుగాక. ఆ రీతిగా ప్రభువా వాక్యం చేత మీరు సంధించి మా యొక్క ఆధ్యాత్మిక స్థితిని కళ్ళ ముందుంచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, పడిపోయిన స్థితిలో, దూరమైన స్థితిలో నాయనా, యుద్ధంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఎక్కడ నేను పడిపోయానో అని కనులార వెతికి పరీక్షించి మీ గాయపడిన పాదాల దగ్గరకు రావడానికి ఇష్టపడిన కీర్తనాకారుని వలె నీ బిడలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా స్థితిని ప్రభువా మీకు ఇష్టమైన రీతిలో మలుచుకోమని, ఇంతవరకు నీకు అయిష్టమైన కార్యముల చేతున్న బిడలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సిద్ధపరచమని యేసయ్య ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.